MN2 న్యూస్ ఛానల్కు స్వాగతం. శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం వెలుగోడు పాత బస్టాండ్ రోకియాబి దర్గా దగ్గర వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఇలియాస్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరంకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లాలం రమేష్, గ్రామ సర్పంచ్ జైపాల్, యువ నాయకుడు శంషీర్, వైసీపీ శ్రేణులు, యువత, నంద్యాల బ్లడ్ బ్యాంకు సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్చు, ప్రజలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడిన వారు అవుతారని పేర్కొన్నారు. వెలుగోడు మండలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడినారో అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో చక్రపాణి రెడ్డి గారు కూడా ప్రతి వ్యక్తికి కూడా సన్నిహిత సంబంధాలు పెట్టుకొని ఆరోగ్యరీత్యా కూడా ఎవరైనా ఇబ్బందికరంగా అంటే వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి చేతిలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మండలం పొందినారో ఈ కాన్స్టిట్యూన్సీలో చక్రపాణి రెడ్డి కూడా అదే మండలం పొందినారో అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మన టౌన్ ప్రెసిడెంట్ దేవస్థాన్ గారికి, మా ఎంపీపీ రమేష్ గారికి, మా సర్పంచ్ అన్న గారికి, మా తిరుపతి గారికి, నాయక్ రెడ్డి గారికి, ఈ వేదిక నచ్చినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమం వివిధ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ డాక్టర్లకు, డాక్టర్ బృందానికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. విలేకరులకు కూడా ప్రత్యేక తెలియజేసుకుంటా ఉన్నాను. జై శిల్ప. సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయమైంది. ముఖ్యంగా ఈ బ్లడ్ బ్యాంక్ అనేది కూడా అంటే దీన్ని ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల 10 మందిలో కూడా చైతన్యం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ బ్లడ్ దానం చేయడం వల్ల ఎంతమందికో ప్రాణాలకు ఉపయోగపడుతుంది. అట్లనే ఇప్పుడు ఇటీవల కాలంలో ఆత్మకూరులో వచ్చిన ఇన్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్ళు అవయవ దానం కూడా చేయడం జరిగింది. అంటే కళ్ళు దానం చేయండి, అవయవాలు కూడా దానం చేయాలి. చేస్తే ఎందుకంటే ఇంకొకరికి అది స్ఫూర్తి వస్తుంది అన్నమాట. అంటే చచ్చి కూడా సాధించడం అనేది అదే అనమాట. అవయవ దానం అనేది కూడా చాలా గొప్ప విషయం అనమాట. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే 10 మందిలో కూడా చైతన్యం వస్తుంది, యువతలు కూడా చైతన్యం వస్తుంది. ఎందుకంటే యువత కూడా వస్తున్నారు, అందరు కూడా వస్తున్నారు. ఎందుకంటే అందరిలో కూడా కనువిప్పు కలిగింది. అంటే నేను కూడా ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశం ప్రతి మనిషిలో కూడా కలుగుతుంది. కావున ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో, అంటే పార్టీలతో సంబంధం లేదు, ఏదైనా కానీ ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే 10 మందికి మంచి చేసే పని ఏ పార్టీ చేసినా పర్లేదు. అట్లా జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతి పనిలో కూడా చేసిన డాక్టర్ల బృందానికి మరియు వైసీపీ కార్యకర్తలందరికీ నా నమస్కారం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనమందరం ఇక్కడ ఏర్పాటయ్యి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే ఏదైనా యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, తర్వాత రక్తం కోసం రక్తం దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్లో, అలాంటి వారి కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం రక్తం వేయడం వల్ల ప్రాణాన్ని నిలబెట్టవచ్చనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి రక్తదానం చేస్తున్న యువకులకు మరియు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మనమందరము గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ప్రజలకు అందడం లేదు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో మనం మన నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. అన్నవాళ్ళు చాలా దగ్గర ఉండి మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి మండల స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు.
మీరిచ్చే రక్తము ఒక 3 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది డెలివరీ పేషెంట్లు, గర్భిణీలు రాత్రి సమయంలో ప్రసవం అయ్యేటప్పుడు వాళ్ళకు రక్తము ఒక పక్క వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకు మనము 4-5 ప్యాకెట్లు రక్తాన్ని అందించినా కూడా వాళ్ళకు మనం సరైన టైంకి వాళ్ళకి కాపాడలేము. అలాంటిది మీరు ఇచ్చే ఈ రక్తం వల్ల వాళ్ళకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకు ఒక దేవుడులాగా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చే ఈ రక్తము ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ప్రేమ జగనన్న గారికి నిత్యము ఉండి అష్టాఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆయన ఉండాలని చెప్పి, ఇంకా ఎంతోమంది ప్రజలకు ఆయన మేలు చేయాలని చెప్పి, ఆయన రూపంలో మీలాంటి కార్యకర్తలు ఆయన సంపాదించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా ఎంపీ సార్ రమేష్ సార్ గారు పెద్దలు చాలామంది ఉన్నారు. ఈ గతంలో ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాలు అన్నవాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు ఎక్కడ రక్తం అవసరమైనా కూడా మేము ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ ఎంఎన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.